నమస్తే, నేను ప్రశాంత్. ప్రధానమంత్రి మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారు కొత్త వేషంలో అయితే కనిపించడం జరిగింది. మోదీ గారికి అయితే మరి మోదీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఏం మాట్లాడారు, మరి ఎందుకు ఆ వేషంలో కనిపించడం జరిగింది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రధాని మంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈసారి కొత్త వేషంలో అయితే కనిపించడం జరిగింది. అక్కడ మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఈ క్రమంలో మరి మోదీ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారా, ఏమైనా వేషం మార్చుతున్నారా, అంటే ఏదైనా వేరే ట్రాక్లోకి వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఎన్డీఏలో ఉండేటువంటి అందరినీ ఆహ్వానించారు. కీలకమైనటువంటి భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయి. సో ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయితే ఆ వేదిక మీద అందరూ ఉన్నారు. అక్కడ కీలక భాగస్వాములు, అలాగే శ్రేయోభిలాషులు, అభిమానులు, బీజేపీకి సంబంధించిన లీడర్లు, అగ్రనేతలు అందరూ ఉన్నారు. అందరినీ అభివాదం చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ వేదిక మీద వస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అట్లా ఆగిపోయారు. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి వేషధారణలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. దాంతో ఆయన ఒక కామెంట్ చేశారనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. ఏం కామెంట్ చేశారు అని అంటే, నన్ను వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళమాకు అని చెప్పేసి కామెంట్ చేశారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంటే ఆ వేదిక మీద వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ నడిచింది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకున్నారు. ఒకరికొకరు ఇద్దరు హ్యాపీ నెస్ని పంచుకున్నారు, నవ్వుకున్నారు ఇద్దరు. ఇదంతా కూడా ఒక 2-3 minutes జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ ఆగల నరేంద్ర మోడీ గారు. జస్ట్ అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు, హాయ్ అంటూ. ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంతసేపు ఆగటంతో ప్లస్ ఈ చర్చ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి ఒక వీడియో. దాని మీద ఎవరికి వాళ్ళే వాళ్ళ ఊహ మేరకు, లేదంటే వాళ్ళ పరిజ్ఞానం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు దాన్ని ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అదే వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆ వేషధారణ చూసిన తర్వాత మీరు నన్ను వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళమాకండి అని చెప్పేసి ఆయన ఏదో అన్నాడని పవన్ కళ్యాణ్ గారిని. అదొక వర్షన్ వినపడుతుంది. రెండో వర్షన్ ఏంటంటే, ఈ హిమాలయాలకు వెళ్ళిపోతావా అని చెప్పి అడిగారు అనేది ఇంకొకటి. ఎప్పుడు వెళ్తావు హిమాలయాలకి అని అడిగారు అని చెప్పి ఒకటి. అంటే నన్ను వదిలిపెట్టి హిమాలయాలకి వెళ్తావా అనేది ఒక సెన్స్, హిమాలయాలకి ఎప్పుడు వెళ్తావా అనేది ఇంకొక సెన్స్. ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. మూడో వర్షన్ ఏంటి, అసలు ఎన్డీఏ కూటమిలో లాగా బీజేపీలో ఉండేటువంటి పెద్దలు అందరికంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే వాళ్ళిద్దరూ చాలా కలివిడిగా నవ్వుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు అనేటువంటి యాంగిల్ మరొకటి వినిపిస్తుంది. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాని మీద కామెంట్స్ పెడుతూ ఆ వీడియో క్లిప్ని ట్రోల్ చేస్తున్నారు, చెక్కలు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో. అయితే నాకు అనిపించింది ఏంటంటే, జనరల్గా పవన్ కళ్యాణ్ గారు కొంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతోటి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా స్పందించేటువంటి గుణం కూడా ఎక్కువ ఆయనకి. ప్లస్ అమ్మవారు మీద పూజలు ఎక్కువ చేస్తుంటారు. ప్లస్ ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆయన అదే దూరంలో ఉంటారు. ఆయన ఆ మధ్య వారాహి అనేటువంటి వాహనం మీద ప్రచారం చేయటం, అమ్మవారి దీక్ష, చాతుర్మాస దీక్షలు తీసుకోవటం అనేది ఆయనకు అలవాటు. ఆ సందర్భంగా రెడ్ వేస్తారు వేషధారణ, అది అమ్మవారి డ్రెస్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అది మరి ఆ కలర్ చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి కోసం వేస్తారు కదా, వెంకటేశ్వర స్వామి కోసం శ్రీవారి దీక్ష తీసుకుంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు అది. సో లేదా భవానీ సంబంధించినటువంటి వేషధారణ అయి ఉంటుంది, భవానీ వేషధారణ, లేదంటే వెంకటేశ్వర స్వామి వేషధారణ. హనుమాన్ దీక్ష అనేటప్పటికి మళ్ళీ అది కూడా కాషాయం వస్తుంది దానికి. అంటే రకరకాల ఒక్కో దేవునికి ఒక్కో రకమైనటువంటి కలర్స్ తోటి ఈ దీక్షలు చేసేటువంటి వాళ్ళు, అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు బ్లాక్ వేస్తారు. సో రకరకాల దీక్ష చేస్తారు. మంచి కుంభమేళాకి వెళ్ళారు ఆయన. మొన్న కుంభమేళాలకి సతీ సమేతంగా వెళ్ళారు ఆయన. కుంభమేళా సందర్భంగా ఆయన స్నానం చేసేటప్పుడు ఆయన జన్యం ఒకటి కనపడింది ఆయనకి. ఆయన శూద్రుడు.
మరి జంజం కనిపడింది. దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు జంజం ఎలా వేసుకుంటాడు, అవును, జంజం ఎందుకు వేసుకున్నాడు, అసలు జంజం వేసుకోవడానికి కారణం ఏంటి, దీని మీద ఒక చర్చ జరిగింది రకరకాలుగా. దీక్ష తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏ దేవుడి కోసం దీక్ష తీసుకునేటప్పుడు అది జంజాన్ని తాత్కాలికంగా వేసుకుంటారని కొంతమంది, లేదు జంజం వేసుకుంటే తప్పేంటి అని కొంతమంది, అసలు జంజం ఇప్పుడు ఎందుకు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకొంతమంది. అంటే రకరకాలుగా మొత్తం మీద కుంభమేళాకి వెళ్ళి ఆయన ఆ తీర్థయాత్రలో ఆయన మునిగేటప్పుడు కనిపించినటువంటి దాని మీద జంజం మీద 2 రోజుల నుంచి చర్చలు సోషల్ మీడియాలో మొత్తం ఇదే అంశం. అంటే మనకు తెలిసినంత వరకు కూడా అంటే ఏ మాలలో ఏ దీక్షలో ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా ఆ వేషాలు వేసుకుంటారు తప్ప అంటే ఈ జంజనం అనేది అయితే వేసుకోరు. ఓన్లీ బ్రాహ్మిన్స్ మాత్రము పూజలు చేసే వాళ్ళు మాత్రమే వేసుకుంటారు మనకు తెలిసినంత వరకు. అవును, క్షత్రియులు, అవును, వైశ్యాస్, తర్వాత బ్రాహ్మిన్స్ వీళ్ళు జనరల్గా వేసుకుంటారు. మరి ఆ దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే పొలిటికల్ యాంగిల్లో చూస్తే కనుక ఈ రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఈయనేదో ఒక పెద్ద పదవిలో కూర్చోబెడతారని, లేదా కేంద్ర మంత్రి పదవిలో కూర్చోబెడతారని, లేదా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మార్చేసి ఆయన ఏదో సీఎం చేస్తారని, ఇట్లా రకరకాలు, ఒకటి కాదు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానానికి తగిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఆ వేదిక మీద కనిపించిన మరొక అంశం ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ ఆయన 2 చేతుల్లో ఇలా పట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. అంటే జనరల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు దానికి ఒక సైంటిఫిక్ చెప్తుంటారు ఈ సైకాలజిస్టులు. షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, మునివేళ్లతో ఇస్తే ఒక రకమైన అభిప్రాయం ఉన్నట్టు, లేదు బాగా హార్ట్ఫుల్గా ఇచ్చినట్టయితే ఒక రకమైనటువంటి సంకేతం, లేదు గట్టిగా ఇలా పట్టుకుంటే ఇంకో రకమైన సంకేతం, లేదు 2 చేతులు పెట్టి ఇలా పట్టుకుంటే ఇంకో సంకేతం. అంటే అభిమానం, ఎక్కువ అభిమానం ఉంటే అలా పట్టుకుంటారనేది సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాగానే ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయని 2 చేతులతో పట్టుకోవడం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి నరేంద్ర మోడీ గారు అనేది అర్థమైంది. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారితో ఆయన మాట్లాడేటప్పుడేమో క్యాజువల్గా కామెడీగా హాస్యం అనేటువంటి దూరంలో మాట్లాడారు ఆయన. అంటే నాన్ సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి సంకేతం ఆ ఇంటరాక్షన్ బట్టి వెళ్ళిపోయింది కొంతమందిలో. చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి సీరియస్గా డిగ్నిటీగా దానికి సంబంధించినటువంటి ఒక హోదా అవన్నీ కూడా కనిపించాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కంగ్రాచులేషన్స్ అని చెప్పుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకునే దాంట్లో ఆత్మీయమైనటువంటి ఒక డిగ్నిటీతో కూడినటువంటి ఆత్మీయత కనిపించింది. సో ఈ వేదిక మీద చూస్తే ఢిల్లీ వేదిక మీద గతంలో పవన్ కళ్యాణ్ పవన్ అంటే తుఫాన్ అనేవాళ్ళు నరేంద్ర మోడీ గారు. పవన్ అంటే తుఫాన్ అనేది అక్కడి నుంచే వచ్చింది. పవన్ అంటే తుఫాన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మీటింగ్లకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఉపయోగించినటువంటి పదం. ఇప్పుడు ఆ తుఫాన్ కాస్త ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి రాగానే కొంత మోడీ గారు అలర్ట్ కావటం, డిగ్నిటీగా వాళ్ళు ఒక వాస్తవం చెప్పాలంటే సీరియస్ పొలిటీషియన్స్ మధ్య జరిగినటువంటి ఆత్మీయ కరచాలనం లాగా కనిపించింది. సో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారితో జోవియల్గా మాట్లాడుతూ కనిపించినటువంటి దృశ్యం, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారితో ఆత్మీయతతో కూడినటువంటి కరచాలను, ఈ రెండు కంపేర్ చేస్తే సీరియస్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు గారిని భావిస్తూ ఉన్నారు. నాన్ సీరియస్ పొలిటీషియన్గా జస్ట్ క్యాజువల్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు భావిస్తున్నారా అనేటువంటిది ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. సో ఏదైనా సరే అది ఒక ఆహ్లాదమైనటువంటి ఒక వాతావరణంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి వీళ్ళందరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు